అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. 8 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న నా కళ ఈ రోజు నెరవేరిందండి. సపోటా చెట్టు నిండా ఎప్పుడు కాత కాస్తుందో, నేను ఎప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ చేస్తానని ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ సపోటా చెట్టును నేను ఒక చిన్న బేబీని పెంచినట్టు పెంచానండి. మొక్క ఆల్మోస్ట్ చచ్చిపోతే నాకు తెలిసిన ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చి, నాకు తెలిసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే సైడ్‌కు ఒక చిన్న బ్రాంచు చిగురించిందన్నమాట. దాన్ని ఇలా పెంచి పెద్దగా చేసుకున్నాను. అందుకే నాకు ఇంత హ్యాపీనెస్ అండి. 1 ఇయరు మా ఇంటికి మేము దూరంగా ఉన్నామండి ఫ్యామిలీ అంతా. కాబట్టి ఆ సమయంలో మొక్క మొత్తం స్పాయిల్ అయిపోయిందండి. ఓకే అండి. మనం సపోటా మొక్క గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇది మన గార్డెన్‌లో ఉన్న సపోటా అండి. ఇది నేను సంగారెడ్డి నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకున్నాను. 8 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు రూ. 150 మాత్రమే వచ్చిందండి. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఇది చాలా మంచి రకం అండి. పండు చాలా స్వీట్‌గా ఉంటదన్నమాట. ఈ సపోటా మొక్కతో పాటు నేను వాటర్ ఆపిల్ కూడా తీసుకొచ్చుకున్నానండి. 8 సంవత్సరాల కిందనే. ఇప్పుడు వాటర్ ఆపిల్ చాలా పెద్ద చెట్టు అయిందండి. చెట్టు నిండా కాతనే ఉంటుంది. గంపల హార్వెస్ట్ తీస్తాను ఈ సమ్మర్‌లో అయితే ఈ సపోటా చెట్టును మనము విత్తనం ద్వారా కూడా పెంచొచ్చండి. సీడ్ నుంచి కూడా మనం పెంచొచ్చు. లేదంటే ఇలా నర్సరీలో నుంచి ఒక మొక్క కొనుక్కొచ్చుకుంటే చాలండి. ఇంకా తొందరగా పెరుగుతుందనమాట. సీడ్ నుంచి పెంచితే కొంచెం మనకు కాత అనేది కొద్దిగా లేట్‌గా స్టార్ట్ అయితుంది. అదే నర్సరీ నుంచి తెచ్చుకుంటే మనకు తొందరగా కాతకొస్తుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 ఇయర్ వరకు వాళ్ళు పెంచిన మొక్కను మనకి ఇస్తారు కాబట్టి తొందరగా కాపుకొస్తుంది. నర్సరీలో కొనుక్కొచ్చుకునేటప్పుడు కూడా మనం వాళ్ళని అడగాలండి. ఇది సీడ్లింగ్ ప్లాంటా? లేదంటే గ్రాఫ్టెడ్ ప్లాంటా అని అడగాలి. మనకు గ్రాఫ్టింగ్ చేసిందైతే తొందరగా హార్వెస్ట్‌కొస్తుందన్నమాట. తర్వాత మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాక ఒక 3, 4 రోజులు మన గార్డెన్‌లో ఉన్న మొక్కలలో ఈ మొక్క పెట్టేసి మన వెదర్‌కి అలవాటయిన తర్వాత మనం ఈ మొక్కను నాటుకోవాలండి. చూడండి, అన్ని పండ్లలాగా సపోటా కాదండి. మనం చూస్తున్నాం కదా, తెంపగానే ఇలా పాలొస్తాయన్నమాట సపోటాకి. మనకు చెట్టు మీదనే బాగా పండు కావాలి అంటే చాలా ఓవర్ టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఇలా కొంచెం పెద్ద సైజులో అవ్వగానే మనం తెంపేసుకొని మాగబెట్టుకోవాలన్నమాట. అయితే ఆ పాలు బాగా జిగురుగా ఉండి చేతికంతా అంటుకుంటాయి కాబట్టి వెంటనే మనం చెట్టు మీదకెళ్ళి తెంపగానే చెట్టు కింద వేసేసేయాలండి. ఒక 10-15 నిమిషాలు అలా వేసేసి తెంపేసినాక వేసేసి తర్వాత తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా. ఆ 10 నిమిషాలు మనం టైం ఇచ్చినామనుకో అవి మొత్తం పాలన్నీ కారిపోయి సెట్ అయిపోతాయి. చూడండి, నేను మీకు చూపించడానికి నేను చేత్తో పట్టుకోవాల్సి వచ్చిందన్నమాట. చెట్టు కింద వేయకుండా మొత్తం గమ్లాగా అంటుకుంటుందండి చేతికైతే. ఇలా కొంచెం పెద్ద సైజులో అయినా సపోటాలు మాత్రమే తెంపుకోవాలి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి. కాయలేవో పండ్లేవో మనకు తెలియదన్నమాట. అలా కొంచెం పెద్ద సైజ్ అయినా మన సపోటాలను మాత్రం తెంపుకోవాలి. ఇంకా పిందెలు చాలా ఉన్నాయండి చెట్టుకు. అలాగే పూత అయితే ఇంకా కంటిన్యూగా పూత వస్తూనే ఉంది చెట్టుకి. అన్ని పండ్లలాగా చెట్టు మీదకెళ్ళి తెంపగానే తినలేమన్నమాట ఇవి. మనం చెట్టు మీదకెళ్ళి తెంపిన తర్వాత ఒక 3-4 డేస్ మాగబెట్టుకుంటేనే మనం వీటిని తినగలము. లాస్ట్ ఇయర్ ఒక 2-3 మాత్రమే అయినాయండి. ఖాతా స్టార్ట్ అయిందని మాత్రం నాకు అర్థమైందనమాట. అదొక సైన్ ఇచ్చింది మనకు. ఒక 2-3 అయ్యి. ఇక ఇప్పటి నుంచి మాత్రము ఇయర్ బై ఇయర్ మనకు కొద్దిగా హార్వెస్ట్ పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మొక్క కూడా స్ట్రాంగ్గా హెల్తీగా పెరుగుతుంది కాబట్టి మనకు హార్వెస్ట్ కూడా ఎక్కువనే వస్తుంది. ఒక్కసారి ఖాతా స్టార్ట్ అయితే చాలండి. ఇంకా కంటిన్యూగా అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. చూడండి, ఇంకా పూత ఫుల్గా ఉందండి. మస్తు పూత ఉంది. ఇంకా మస్తు మనకు సపోటాలు అయితే అవుతాయి అన్నమాట. అయితే ఈ సపోటా ఇలా తెంపిన తర్వాత ఒక 10 నిమిషాలు చెట్టు కింద వేసేసి పాలన్నీ కారిపోయిన తర్వాత ఆ సపోటాలను ఒక పేపర్లో పెట్టి, న్యూస్ పేపర్లో పెట్టి ఒక గిన్నెలో పెట్టేసి బియ్యం డబ్బాలో పెట్టి మూత పెడితే సరిపోతుందండి. బియ్యం డబ్బాలో పెట్టి మూత పెడితే మనకు 3 డేస్కు పండ్లు అవుతాయి అన్నమాట. అంతే, ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు పండ్లు మాగేయడము అంటే. అందుకే వీటిని మాగేయాలి అంటారన్నమాట. మాగేయడం అంటే ఇదే అండి. ఎక్కువ పెద్ద మొత్తంలో మనకు సపోటాలు హార్వెస్ట్ వచ్చినాయి అనుకో, ఒక పెద్ద కాటన్ డబ్బా తీసుకొని కింద పేపర్ వేసేసి మొత్తం సపోటాలు మధ్యలో పెట్టి పైనుంచి ఒక పేపర్ వేసేసి మనం పైన మొత్తం ప్యాక్ చేసేస్తే సరిపోతుంది అనమాట కాటన్ డబ్బా. అంతే, మనకు 3-4 డేస్లో పండ్లు అయిపోతాయి ఎన్ని సపోటాలు ఉన్నా సరే. అయితే సపోటా చెట్టుకు మనకు ఎక్కువ హార్వెస్ట్ వెళ్ళాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూద్దాం. అది ఫస్ట్ మనం ముందుగా మొక్క మొదట్లో ఉన్న మట్టిని లూజ్ చేసుకోవాలండి.
ఎందుకంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి పైన మొత్తం ఒక లేయర్ అంతా ఇట్లా గట్టిగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి కొంచెం మట్టి లూజ్ చేసేసుకుంటే కొద్దిగా ఎయిర్ సప్లై అయ్యి మొక్క హెల్తీగా పెరుగుతుంది. మనము సీజన్కు ముందు ఒక గుప్పెడంతా బోన్ మిల్ మొక్క మొదట్లో వేయాలండి. గుప్పడు బోన్ మిల్ అండి. మనకు చెట్టు నిండా కాత రావడమే కాకుండా పండ్లు కూడా పెద్ద పెద్ద సైజులో వస్తాయి. పూత రాలిపోదు, పిందె మాడిపోదు అన్నమాట. ఈ బోన్ మిల్ మనము పండ్ల మొక్కలకు వేయడం వల్ల, ఈ పండ్ల మొక్కకే కాదు అన్ని రకాల పండ్ల మొక్కలకు కూడా ఈ బోన్ మిల్ వేయచ్చు. సీజనల్లో ప్లాంట్స్ అయితేనేమో ఆ సీజన్కు 2 నెలల ముందు వేయచ్చండి. కొన్ని ఇయర్ అంతా కాసే పండ్ల మొక్కలు కూడా ఉంటాయి కదా. ఆ గార్డెన్లో జామ చెట్టు, నిమ్మ చెట్టు, కొబ్బరి చెట్టు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయండి. అలాంటి వాటికి మాత్రము 3 నెలలకు ఒకసారి గుప్పడు మనము బోన్ మిల్ వేస్తే సరిపోతుంది అన్నమాట. కంటిన్యూ కాత తీయచ్చు. ఇలా కొంచెం గుంత తవ్వి బోన్ మిల్ వేసేసి పైన ఒక లేయర్ మట్టి వేసేసి నీళ్ళు పోసేసేయాలి అంతే. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. 100% రిజల్ట్ ఉంటుందండి. సపోటా పండ్ల చెట్టును మనము టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు, లేదంటే నాలాగా నీళ్ళైనా పెంచుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెన్లో అయితే ఒక పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా, బ్లూ డ్రమ్ములు, అందులో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే పండ్ల మొక్క పెద్దగా అవుతుంది. మొక్క నాటుకునేటప్పుడు ఖచ్చితంగా సాయిల్ మిక్సే వాడాలండి. అలాగే మొక్క పెంచేటప్పుడు టైం టు టైం నీళ్ళు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల పండ్ల మొక్కలకు మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తామో ఆ ఫర్టిలైజర్స్ ఈ మొక్కకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. అలా ఇవ్వడం వల్ల తొందరగా తొందరగా పూత కథ స్టార్ట్ అవుతుంది. మనము సపోటా పండ్లు తెంపిన 3 రోజుల తర్వాత చూడండి పండ్లు బాగా మక్కినాయండి. నేను మాగేశాను కదా, బియ్యం డబ్బులో పెట్టిన అంతే. చూడండి ఎంత బాగా మాగినాయో, చాలా టేస్ట్గా ఉన్నాయండి. సూపర్ టేస్ట్గా ఉన్నాయి. ఏ మాట కామాటే అండి. ఆర్గానిక్ మెథడ్లో మనము పండించుకున్న కూరగాయలైనా పండ్లైనా చాలా టేస్ట్గా ఉంటాయి. అందులో మనం పండించుకున్నాయి కాబట్టి ఇంకా బాగా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట. అయితే మన పండ్లు చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టినండి. వీటితో నేను మొక్కలు పెంచడానికి ట్రై చేస్తాను. మొలకెత్తుతాయో మన కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. ఖచ్చితంగా మొలకెత్తుతాయి, అందులో డౌట్ లేదు. బట్ ఎన్ని రోజులకి ఎత్తుతాయి, ఏ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. ఒక ముఖ్య విషయం అండి, పండ్ల చెట్లు ఎప్పుడైనా కూడా ఎండ తగిలే ప్లేస్లోనే నాటుకోవాలి. ఇది కంపల్సరిగా గుర్తుంచుకోవాలండి. అంతే అండి, ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. చాలా సింపుల్ మెయింటెనెన్స్తో మనము ఈ సపోటా మొక్కనైతే పెంచుకోవచ్చండి. తప్పకుండా మీ గార్డెన్లో కూడా పెంచుకొని ఇంకా ఈ సపోటా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.